స్క్రీన్ షేర్ అవుతుంది కదా మేడం? ఎస్ సార్, అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వివా ఓరియంటేషన్, వెల్కమ్ టు వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్. అండ్ అంటే ఏంటంటే మనకి లైఫ్ గురించి తెలియచేసే స్లైడ్. అంటే ఈ యొక్క క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అనేది మనకి ఏ బిజినెస్ స్కూల్లో కానీ ఎక్కడ కానీ ఇది నేర్పించరు. ఎందుకంటే ఇది ఒక ప్రాక్టికల్ థింగ్. అంటే మనకి ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. సో ఈ యొక్క క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ గురించి ద రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అనే బుక్ లో మనకి రాబర్ట్ కియోసకి గారు మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఇది చూసుకున్నట్టయితే ఎందుకే దీన్ని ఫస్ట్ పెట్టారంటే, సో దీని యొక్క ఇంపార్టెన్స్ అటువంటిది. సో ఈ యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాలంటే నేను మీకు కొద్దిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి 2 క్వాడ్రంట్స్ ఉంటాయి, లెఫ్ట్ క్వాడ్రంట్ అండ్ రైట్ క్వాడ్రంట్. లెఫ్ట్ క్వాడ్రంట్ లో అగైన్ 2 పీపుల్, అంటే 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్నర్స్ ఉంటారు. ఏంటంటే ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ. సింపుల్ గా చెప్పాలంటే మన చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఎక్కువ మంది కూడా మనకి ఎంప్లాయీస్ ఉంటారు. అంటే యూ హ్యావ్ ఎ జాబ్, అంటే మన యొక్క టైం, మన యొక్క స్కిల్స్ ని వేరే వాళ్ళకి వెచ్చించి ఇన్ రిటర్న్ మనం శాలరీ రూపంలో తీసుకుంటూ ఉంటారు వీళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ ఎంప్లాయిడ్, అంటే యూ ఓన్ ఏ జాబ్, అంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా మన జాబ్ కి మన జాబే మనమే క్రియేట్ చేసుకోవటం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. లైక్ మనం చిన్న చిన్న మనం షాపులు, జిరాక్స్ షాపులు కానీ, మెడికల్ షాపులు కానీ, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. అంటే వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ వాళ్ళే క్రియేట్ చేసుకొని చేయటం అనమాట. సో మూవింగ్ టు ద రైట్ వచ్చేసరికి మనకి 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. బట్ బిజినెస్ ఓనర్ అంటే వాళ్ళు ఒక సిస్టమ్ అనేది సెటప్ చేస్తారు. ఆ సిస్టమ్ అనేది వాళ్ళకి పని చేస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే అపోలో హాస్పిటల్స్ కానివ్వండి, డిమార్ట్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఇవంటివన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మాల్స్ అనేవి మనకి అన్ని చోట్ల ఉంటాయి. సో ఇక్కడ అన్ని చోట్ల కూడా ఒకే రకమైన సిస్టమ్ అనేది ఆపరేషన్ జరుగుతుంది, ఒకే రకమైన సిస్టమ్ అనేది నడుస్తుంది, రైట్? సో ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇన్వెస్టర్ అంటే ఏంటంటే ఇక్కడ మనీ వర్క్స్ ఫర్ యూ, అంటే డబ్బును తెచ్చి పెడుతుంది, రైట్? సో ఇంకొద్దిగా వీటి గురించి చూస్తే నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఎవరైనా ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, ఆయన ఏదైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కనుక జాబ్ చేస్తుంటే అప్పుడు ఆయన ఎంప్లాయీ అవుతాడు. అలాగే ఆయన ఒక చిన్నపాటి ఆ, ఒక హాస్పిటల్ గనక ఆయన కట్టుకుంటే, ఓపెన్ చేస్తే అప్పుడు ఆయన సెల్ఫ్ ఎంప్లాయ్ అవుతాడు. అదే విధంగా ఆయన అపోలో లాగా, యశోడా లాగా ఇలాగ గనక ఒక చైన్ ఆఫ్ హాస్పిటల్స్ గనక ఆయన రన్ చేస్తే దెన్ హీ విల్ బికమ్ ఎ బిజినెస్ ఓనర్. అది అట్లాగే ఆ తర్వాత వచ్చిన డబ్బుల్ని డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్ లో ఆయన కనుక మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే అప్పుడు ఆయన ఇన్వెస్టర్ అనేది అవుతాడు, రైట్? సో ఇంకా కొద్దిగా మనం చూసుకుందాం వీళ్ళ గురించి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీకి వచ్చేసరికి ఫినిట్ ఇన్కమ్, అంటే ఏంటంటే లిమిటెడ్ ఇన్కమ్. మనం చూస్తే ఒక ఎంప్లాయీ ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా, తనకి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి లేకుండా అతను ఒక కోటేశ్వరుడు అవ్వాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అట్ ద సేమ్ కేస్ విత్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. అంటే ఏంటంటే మనం కనుక లెఫ్ట్ క్వాడ్రంట్ లో ఉంటే చూసుకుంటే ఫినెట్ ఇన్కమే ఉంటుంది. బట్ అగైన్ మనం ఇక్కడ చూస్తే ఇంకొక ఎనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇండివిజువల్ ఎఫర్ట్. అంటే నా జాబ్ నేనే చేయాలి నేను కనుక ఒక ఎంప్లాయీగా ఉంటే. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి చూస్తే మోస్ట్లీ వాళ్ళ బిజినెస్ వాళ్ళే చూసుకునే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఇండివిజువల్ ఎఫర్ట్. అలాగే యాక్టివ్ ఇన్కమ్, అంటే జాబ్ చేస్తేనే ఏదైతే ఆ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ ని మనం ఓపెన్ చేసి రన్ చేస్తేనే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది, యాక్టివ్ ఇన్కమ్. అంటే మనం యాక్టివ్ గా అందులో ఇన్వాల్వ్ అయితేనే, రైట్? అండ్ మూవింగ్ టు ద రైట్ మనం కనుక చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఇన్ఫినిట్ ఇన్కమ్. నేను ఏదైతే ఇందాక కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పానో, లైక్ డిమార్ట్ కానివ్వండి, సో ఇటువంటి అన్ని కూడా మనం కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ కానివ్వండి, అన్ని చోట్ల ఒకే రకమైన సిస్టమ్ నడుపుతుంది, అన్ని చోట్ల ఒకేలాగా ఉంటుంది. ఆయనకున్న 24 hours ఆయన ఎలా మేనేజ్ చేసుకుంటున్నాడంటే అన్ని చోట్ల కూడా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ని ఎంప్లాయ్ చేసుకొని వాళ్ళ పని గంటలు కూడా ఆయన లాగా ఆయన కింద మనకి వచ్చేట్టుగా చేసుకుంటున్నాడు. అందుకే ఇక్కడ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇన్ఫినిట్ ఇన్కమ్ అనేది మనకి రావటానికి ఉంటుంది. అలాగే ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. నేను ఇప్పుడే చెప్పాను, ఆయన 24 hours, ఆయనకి మనకి ఉన్నది ఒకే 24 hours. కాబట్టి ఆయన 24 hours ఎలా మేనేజ్ చేసుకుంటాడంటే అందరికి పీపుల్ ని ఎంప్లాయ్ చేసుకొని వాళ్ళ యొక్క పని గంటలను కూడా ఆయనే ఆ యొక్క ప్రొడక్టివ్ లాగా చేసుకుంటాడు. సో టీమ్ ఎఫర్ట్. అలాగే
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. సో వన్ షుడ్ స్ట్రైవ్ ఫర్ ఇట్. అంటే కోవిడ్-19 తర్వాత మనందరం కూడా యాక్టివ్ ఇన్కమ్ కాదు మనకు కావాల్సింది, ప్యాసివ్ ఇన్కమ్ అని చాలా మందికి కూడా రియలైజేషన్ వచ్చింది. అంటే నేను చూస్తున్నాను, బిజినెస్ ఓనర్ ఎవరైతే డీమార్ట్ ఓనర్ చాలా మందికి తెలియదు, కానీ చాలా మంది కూడా డీమార్ట్ లో కొనుక్కుంటా ఉంటారు. ఆయన ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆయనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సేమ్ గోస్ విత్ ఇన్వెస్టర్ గా మనం ఉన్నప్పుడు డబ్బులు ఒక రియల్ ఎస్టేట్ లోనో లేకపోతే షేర్స్ లోనో డిబెంచర్స్ లోనో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ డబ్బుని తెచ్చి పెడుతుంది మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా. సో కాబట్టి మనందరం కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం చూస్తే 95% ఆఫ్ ద పీపుల్, 90 to 95 మనకి లెఫ్ట్ క్వాడ్రంట్ లో ఉన్నాం. ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్ మాత్రమే రైట్ క్వాడ్రంట్ లో ఉన్నారు. మనం సంపద విషయం కనుక చూస్తే ఈ యొక్క 5% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో రైట్ క్వాడ్రంట్ లో, వాళ్ళ దగ్గర 95% వాళ్ళ దగ్గర వెల్త్ ఉంది. బట్ ఈ యొక్క 95% దగ్గర చూస్తే ఓన్లీ 5% మాత్రమే ఉంది. సో కాబట్టి మనం సక్సెస్ అవ్వాలి అంటే మన యొక్క జర్నీ లెఫ్ట్ నుంచి రైట్ కి సాగాలి. సో అది ఓవరాల్ గా దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ స్లైడ్. సో మరి 21st సెంచరీ బిజినెస్ లో సార్ మరి ఎట్లా ఒక బిజినెస్ ఓనర్ అవ్వాలి అంటే, బట్ క్యాపిటల్ డిమాండ్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే క్యాపిటల్ హై ఇన్వెస్ట్మెంట్ ఉందో హై రిస్క్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏదైతే ఒక ఆపర్చునిటీ గురించి మనం చెప్పుకోబోతున్నామో, కానీ 21st సెంచరీ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఉన్న అన్ని బిజినెస్ కూడా ఐడియా బిజినెస్లే. 21st సెంచరీలో ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ కాదు, క్యాపిటల్ ఓరియంటెడ్ కాదు, ఐడియా బిజినెస్లే. మనకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, అలాగే ఓయో, ఇటువంటివన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే సింపుల్, ఇవన్నీ కూడా ఒక ఐడియా, దే ఆర్ నాట్ క్యాపిటల్ ఓరియంటెడ్. సో మనం చూస్తే స్విగ్గీ, జొమాటో దగ్గర ఎటువంటి రెస్టారెంట్స్ ఉండవు, కానీ తినే ఆయన ఒక ఆయన, వండే ఆయన ఒక ఆయన, ఇలా మధ్యలో ఒక ఇంటర్ఫేస్ రూపం. సేమ్ గోస్ విత్ ఓలా అండ్ ఊబర్. సో వాళ్ళ దగ్గర ఏం వెహికల్స్ ఉండవు, వెహికల్స్ ఉన్న వాళ్ళు ఒక వాళ్ళు, వెహికల్స్ రైడ్ కావాల్సిన వాళ్ళు ఒక వాళ్ళు, వాళ్ళిద్దరిని ఇంటర్ఫేస్ రూపంలో ఒక యాప్ రూపంలో కలపటం జరుగుతుంది. సో కాబట్టి 21st సెంచరీలో బిజినెస్ లన్నీ కూడా ఒక ఐడియా ఓరియంటెడ్ బిజినెస్లే, ఐడియా బిజినెస్లే. అటువంటి కోవలోకి వచ్చేదే మనకి కనుక చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ వైబ్రెంట్ వీవా సిన్స్ January 2014. మీకు స్క్రీన్ మీద కనపడుతుంది ఏదైతే ఉందో, దట్ ఈస్ అవర్ హెడ్ ఆఫీస్. 36 జయమాల్ ఎక్స్టెన్షన్, నందిదుర్గ రోడ్ లో ఉంటుంది. 2018 లో అనిల్ కుంబ్లే గారి చేతుల మీదుగా దీన్ని ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. ఇట్స్ నాట్ ఏ రెంటెడ్ ప్రాపర్టీ, ఇట్స్ ఇండస్ వీవాస్ వెరీ ఓన్ ప్రాపర్టీ, రైట్? సో అది. సో చూసుకున్నట్టయితే మనము ఎందులో ఉన్నామంటే ఇది ఫుడ్ సప్లిమెంట్స్ అంటాము. మనం వెల్నెస్ లో ఉన్నాము కాబట్టి వీఆర్ ఇంటి న్యూట్రాసిటికల్ ఫార్మాసిటికల్ ఉంటది. ఏంటి న్యూట్రాసిటికల్ అంటే చెట్టు యొక్క వేరు, చెట్టు యొక్క ఆకులు, చెట్టు యొక్క కాండము, అంటే పూలు, ఇట్లా పూర్తిగా చెట్టు నుండి తీసిన 100% న్యాచురల్ ఏదైతే ఉందో దట్స్ కాల్డ్ న్యూట్రాసిటికల్. So when it comes to nutraceutical, when it comes to food supplements, R&D plays an important role. మా యొక్క చైర్మన్ కి 26 కంపెనీస్ ఉన్నాయి, అందులో ఒకటి బయో యాక్టివ్స్ జపాన్. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ ఎక్కడ ఫార్ములేట్ అవుతాయి అంటే బయో యాక్టివ్స్ జపాన్. సో తర్వాత ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుందంటే డేకనహల్లి, బుద్దిహల్ పోస్ట్, నేలమంగళ టౌన్, కర్ణాటక. సో పర్ మంత్ వచ్చేసరికి 5.5 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ మా ఇండస్ వీవా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. యూ కెన్ సీ ఇన్ దట్ పిక్చర్, రైట్? సో సర్టిఫికేషన్ అండ్ ఇంటిగ్రేషన్స్ లో ఇండస్ వీవా శాప్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. మనం కనుక చూసినట్టయితే ఫార్చునేట్ 500 కంపెనీస్ లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ శాప్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫుల్లీ ఆటోమేషన్, రా మెటీరియల్ స్టేజ్ నుంచి ప్రతిదీ కూడా ఆటోమేషన్, రైట్? అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ లో ఇండస్ వీవా వన్ ఆఫ్ ద ప్రౌడ్ మెంబర్. మా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ ఉంది, జిఎంపి సర్టిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అంటే రా మెటీరియల్ స్టేజ్ నుంచి ప్యాకేజింగ్ వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో కూడా మనం క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాం. అలాగే కోషర్ సర్టిఫికేషన్ కూడా కంపెనీకి ఉండటం జరిగింది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. యుఎస్ లో జ్యూస్ ఎక్కువ ఉంటారు, వాళ్ళు ఏ ప్రొడక్ట్ అయినా కన్జ్యూమ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ లుక్ ఫర్ కోషర్ సర్టిఫికేషన్. సో అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ 3-4 years నుంచి కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు ప్రాంప్ట్ గా జిఎస్టీ కడుతున్నామని చెప్పేసి సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా 2022లో సినెక్స్ కంపెనీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. ఏంటి గనక మనం చూసుకున్నట్టయితే ఏ కంపెనీ ప్రొడక్ట్స్ వాడి
ఎక్కువ మంది సాటిస్ఫాక్షన్ తో ఉన్నారు అంటే అప్పుడు మనం చూస్తే ఆ ఇయర్ కి 2022 కాను ఇండస్ట్రీవా కంపెనీ ప్రొడక్ట్స్ వాడిన పీపుల్ మేము ఎక్కువగా సాటిస్ఫాక్షన్ తో ఉన్నానని చెప్పడం తోటి మనకి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అందులో చాలా కంపెనీస్ లైక్ హిందుస్థాన్ లీవర్, ఐటీసీ ఇలా చాలా కంపెనీలు కూడా పోటీ పడటం జరిగింది. బట్ ద అవార్డ్ ఈస్ బ్యాక్డ్ బై ఇండస్ట్రీవా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో నెక్స్ట్ అలాగే చూసుకున్నట్టయితే స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. కర్ణాటక ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక ఆయనకి దగ్గర అవార్డు తీసుకుంటుంది ఎవరంటే అవర్ బిలవ్డ్ చైర్మన్ అండ్ మిసెస్ అన్సార్, మిస్టర్ అండ్ మిసెస్ అన్సార్ గారు. అదేవిధంగా రైట్ సైడ్ కనుక మనం చూసుకున్నట్టయితే గోల్డ్ మెడల్ విన్నర్ ఫర్ న్యూట్రాసిటికల్ ఎక్స్పోర్ట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే నేను ఇందాక చెప్పాను వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ న్యూట్రాసిటికల్ అవర్ కంపెనీ. సో కాబట్టి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా తీసుకుంటున్న అవార్డు. సో కంపెనీ ప్రొఫైల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ద పీపుల్ బిహైండ్ ఇన్ దిస్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెటర్ ప్రొఫైల్ తోటి ఉంటుంది. అలాగే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే సింపుల్ గా చెప్తాను, ఎవరైనా మనకి చెప్తారు అన్నిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోమంటారు కానీ ఎవరు కూడా మనకి హెల్త్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోమని చెప్పరు. సో కానీ మేజర్ గా మనం చేయాల్సింది ఒకటే, నేను అనేవాడిని ఉంటేనే, నేను అనేవాడిని ఆరోగ్యంగా ఉంటేనే రేపు నేను సంపాదించిన సంపదని కానీ ఎంజాయ్ చేయటం కానీ ఉండడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ వన్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ దేర్ హెల్త్. అలా గనక చేసుకోకపోతే ఏమవుతుందంటే రేపటి రోజున మనం సంపాదించిన దానిలో ఎక్కువ మొత్తము హాస్పిటల్ కి పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు, ఇల్నెస్ కి. సో అది దీని యొక్క ఇంపార్టెన్స్ స్లైడ్. సో దిస్ ఆర్ ఆల్ వివా ప్రొడక్ట్స్. సో నేచర్ మనకిచ్చిన వాటిలోంచి తయారు చేసిన ఈ యొక్క ప్రొడక్ట్స్. రైట్ నౌ ఇన్ అవర్ వెల్నెస్ బాస్కెట్ 5 ప్రొడక్ట్స్ అనేవి ఉండటం జరిగింది. సో మనం చూస్తే ఇక్కడ ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫోకసెస్ ఆన్ సిస్టమ్స్ నాట్ ఆన్ సింప్టమ్స్. అంటే వేరే మనం అల్లోపతి చూస్తే ఎక్కువ భాగం కూడా అవి ఏం చేస్తాయి అంటే సింప్టమ్స్ మీద దాన్ని వర్క్ చూపిస్తుంది. బట్ ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఒక ప్రాబ్లం కి మూలం ఎక్కడుంది, రూట్ కాజ్ చూసి ఆ రూట్ కాజ్ మీద పనిచేస్తుంది. కాబట్టి సో ఇండస్ట్రీవా ప్రొడక్ట్స్ అనేవి మనకి సిస్టమ్ మీద మనకి పనిచేయడం జరుగుతుంది. సో మా యొక్క వెల్నెస్ బాస్కెట్ లో ఫస్ట్ ప్రొడక్ట్ దిస్ ఈజ్ ఐపల్స్. 2014లో ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అవర్ ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అని కనుక మనం చూసుకున్నట్టయితే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా పుష్కలంగా లభిస్తుంది. మనము హ్యాపీగా హెల్తీగా లీడ్ చేయాలంటే మన బాడీకి కావాల్సింది మేజర్ గా యాంటీ ఆక్సిడెంట్. సో ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం కనుక ఎక్కువ ఎందులో జరుగుతాయి అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్. సో ఈ కేటగిరీలో మనం చూస్తే ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ కేటగిరీలో అసాయి బెర్రీ అనే ఒక ఫ్రూట్ ఉంది. ఆ యొక్క ఫ్రూట్ లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకు ఉండటం జరుగుతుంది. అది ఇక్కడ కాదు, మనకి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ సౌత్ అమెరికా, బ్రెజిల్ లో మాత్రమే దొరుకుతుంది. మీకు స్క్రీన్ మీద చూడొచ్చు అసాయి బెర్రీ. దాన్ని అక్కడి నుంచి సోర్స్ చేసుకొని అదర్ 7 ఎక్సాటిక్ బెర్రీస్ లైక్ బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, మల్బెర్రీ, అలాగే ఇంకొక భారతదేశంలో దొరికే ఒక 7 ఫ్రూట్స్, ఈ 7+7 ఈ యొక్క అసాయి బెర్రీ 15 ఫ్రూట్స్ జ్యూస్ కాన్సన్ట్రేషన్ తోటి తయారు చేసిన ప్రొడక్ట్ ఇది. ఇది పీడియాట్రిక్ టు జెరియాట్రిక్ అంటాం. అంటే 1 సంవత్సరం పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వారి వరకు మనం ఎవరికి అయినా కూడా వాడదగిన ప్రొడక్ట్. 100% న్యాచురల్. కేవలం ఈ 15 ఫ్రూట్స్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క జ్యూస్ కాన్సన్ట్రేషన్ తోటి తయారు చేసిన ప్రొడక్ట్. దీనికి ప్రొవిజనల్ పేటెంట్ కూడా ఉంది. ఇట్స్ ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్. సో ఏంటి ఈ బెవరేజ్ అంటే మనం కన్జ్యూమ్ చేస్తే మనకి హెల్త్ ఇస్తుంది అని అర్థం. ఇట్స్ ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్. సో దీనికి మేజర్ గా మనం ఇందాకే చెప్పుకున్నాం, వెన్ వి టాక్ అబౌట్ న్యూట్రాసిటికల్, ఒక ఫార్మాసిటికల్ మెడిసిన్ తీసుకుంటే పర్టికులర్ ప్రాబ్లం వరకు మాత్రమే దాని యొక్క ఎఫెక్ట్ చూపించి ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు న్యూట్రాసిటికల్ కనుక మనం చూస్తే ఏదైతే అడ్వాన్స్డ్ ఆయుర్వేద ప్రకారం తయారు చేసింది అది రూట్ కాజ్ మీద పనిచేస్తూ ఎంటైర్ సిస్టమ్ ని అది సెటప్ చేస్తుంది. ఎందుకంటే మన బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ మూలం కూడా ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఆక్సిడేషన్ యొక్క ప్రాసెస్, ఈ యొక్క ఆక్సిడేషన్ కి యాంటీ ఆక్సిడెంట్స్. ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉన్న యొక్క ఐపల్స్ మనం కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు హెడ్ టు టో అంటే మనం తల నుంచి పాదం వరకు కూడా హోలిస్టిక్ వెల్నెస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో అండ్ మేజర్ గా 26 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి.
సో ఇది అడల్ట్స్ అయితే 30 ml ఇన్ ద మార్నింగ్ అండ్ ఎంటీ స్టమక్, అలాగే 30 ml ఇన్ ద ఈవినింగ్ అండ్ ఎంటీ స్టమక్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండ్ బిఫోర్ డిన్నర్ కన్జ్యూమ్ చేయాలి. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే చాలా వరకు కొంతమంది మైగ్రేన్ సమస్యతో బాధపడుతుంటారు, విజన్ ప్రాబ్లం తోటి, సైనసైటిస్ తోటి, థైరాయిడ్ తోటి, ఆస్మా, హార్ట్ ఇష్యూ, ఇట్లా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ లో కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేయటం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ ఫార్ములా తోటి తయారు చేసిన ఐపల్స్ ఇది. దీనికి ప్రొవిజనల్ పేటెంట్ కూడా ఉంది. vivaipulse.com కనుక యాక్సెస్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో ద సెకండ్ ప్రొడక్ట్ ఇన్ అవర్ వెల్నెస్ బాస్కెట్ ఈస్ దట్ ఈస్ ఐ కేర్ సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్. సో February 14th, 2021 ఇండస్ట్రీవా వారు ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసిన ప్రొడక్ట్ ఏంటంటే దిట్ ఈస్ ఐ కేర్. ఇట్ ఈస్ టార్గెటెడ్ టు ఉమెన్. మనం కనుక ఉమెన్ చూస్తే ఈ రోజున చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ 35 years కనుక మనం ఉమెన్ చూసుకున్నట్టయితే చాలా రకాలైన ప్రాబ్లమ్స్ తోటి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇటువంటి వాటిలన్నిటితోటి కూడా సఫర్ అవుతా ఉన్నారు. ఆడవారి దశలో మేజర్ గా మనం చూస్తే ఫస్ట్ మెనార్కే, అంటే ఫస్ట్ టైం వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయిన దశ అంటాము. ఆ తర్వాత మనకి పరీ మెనోపాజ్ అంటాం. అంటే మనకి వాళ్ళకి ఇంకోటి మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్ వచ్చే ముందు అరౌండ్ 35-40లో వాళ్ళకి పరీ మెనోపాజ్ అనే దశ వస్తుంది. ఆ టైంలో బాడీలో చాలా రకాలైన చేంజెస్ అనేది రావటం జరుగుతుంది. సో కాబట్టి ఇది పరీ మెనోపాజ్ దశకు వచ్చిన ఉమెన్స్ అందరినీ కూడా మస్ట్ అండ్ షుడ్ గా వాడాలి అని చెప్పేసి మనం చెప్తాము. ఎందుకంటే వాటి వల్ల వచ్చే ఆ దశలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని. సో ఇందులో మెయిన్ గా ఇన్క్యుమిన్ కాంప్లెక్స్ అంటాము. ఆ యొక్క ఫార్ములా వాడటం జరిగింది. అందులో 4 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో బయో అవైలబుల్ కర్క్యుమిన్, పసుపు నుంచి తీసింది. ఇది పసుపు గురించి మనకు తెలిసి ఇది యాంటీబయాటిక్ గా, ఇమ్యూనో మాడ్యులేటర్ గా మనకి ఈ యొక్క ఇది పనిచేస్తుంది. రీసెంట్ గా కూడా మనం ఒక వీడియో చూసాము. ఏదైతే ఈ యొక్క కర్క్యుమిన్ మనకి క్యాన్సర్ ని నిరోధించగలగదు, క్యాన్సర్ ని క్యూర్ చేయగలదు అని చెప్పేసి ఒక ఫేమస్ న్యూస్ ఛానల్లో కూడా ఒక వీడియో మనకి రావటం జరిగింది. సో ఆ విధంగా మనం చూసినట్టయితే ఈ యొక్క బయో అవైలబుల్ కర్క్యుమిన్ తర్వాత బోస్వెల్లే సెరాటా అంటాం, అందుగా బంక అంటాం. అది ఆస్టియో వెల్నెస్ ఇస్తుంది, ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే వెలేరియన్ స్పైక్నాడ్ అంటాం, అంటే జటామాంసి. అది హిమాలయాలో మాత్రమే మనకు దొరుకుతుంది. అక్కడి నుంచి దాన్ని సోర్స్ చేసుకోవడం జరుగుతుంది. జనరల్ గా ఉమెన్ లో స్లీప్ డిజార్డర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఊరుకూరుకనే పానిక్ అవుతా ఉంటారు, కాబట్టి అందులో వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే ఆస్పరాగస్ శతావరి అంటాము. ఇది ఆడవారిలో వచ్చే 100 రకాలైన ప్రాబ్లమ్స్ కి సమాధానం చెప్తుంది. దానిలో అంతాగే ఇంకొక 9 హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ వాడి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక 1 లీటర్ ప్లింట్ బాటిల్లో వస్తుంది. ఇది కూడా 30 ml ఇన్ ద మార్నింగ్ అండ్ ఎంటీ స్టమక్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, అలాగే 30 ml ఇన్ ద ఈవినింగ్ అండ్ ఎంటీ స్టమక్ బిఫోర్ డిన్నర్ కన్జ్యూమ్ చేయాలి. ఇది పీచ్ ఫ్రూట్ ఫ్లేవర్ లో ఉంటుంది. 35 years వస్తే గనక మనం కంపల్సరీగా లేడీస్ ని వాడమని మనం రికమెండ్ చేయాలి. బట్ మెనార్కే దశ నుంచి పరీ మెనోపాజ్ దశలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చినా, ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా దీన్ని ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ 100% న్యాచురల్, కాబట్టి అడ్వాన్స్డ్ ఆయుర్వేద ప్రకారం తయారు చేసింది. ఎటువంటి హెసిటేషన్ లేకుండా వాడుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైనది. ఉమెన్స్ లో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి కానీ, వాళ్ళకు వచ్చే మూడ్ స్వింగ్స్ కానివ్వండి, వాళ్ళకు వచ్చే ఆస్టియో పొరోసిస్ కానివ్వండి, ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, ఇటువంటి అన్నిట్లో కూడా జనరల్ గా వైటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, రక్తం తక్కువ ఉంటుంది, అలాగే కాల్షియం తక్కువ ఉంటుంది. వీటన్నిటిలో కూడా ఉమెన్ కి ఒక అద్భుతంగా వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగ ప్రొడక్ట్ ఏంటంటే దట్ ఈస్ ఐ కేర్. సో దీనికి కూడా ప్రొవిజనల్ పేటెంట్ ఉంది. vivaicare.in యాక్సెస్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత మనం చూసుకున్నట్టయితే ఐ కాఫీ బ్రూ విత్ ఎ పర్పస్. ఈ రోజు చూస్తే చాలా మంది కూడా సఫర్ అవుతున్న సమస్య డయాబెటిస్ మలైటస్. దాన్నే మనం బ్లడ్ షుగర్ అంటాము లేదా షుగర్ అంటాము. సో దీని గురించి మనం చూసుకున్నట్టయితే చరక మహర్షి చరక సంహిత అనే గ్రంథంలో మెన్షన్ చేశారు ఈ యొక్క వేరు గురించి. సో ఈ యొక్క వేరు ఏదైతే మనకి సలేషియా రెటికులేటా మనకి కనపడుతుందో, సాల్సిటాల్ అంటాం, దీన్ని గురించి ఆ యొక్క చరక సంహితలో మెన్షన్ చేయటం జరిగింది. దాన్ని మనం తీసుకొని ఈ రోజున మరి అందరం కూడా కషాయం లాగా చేసుకొని తాగమంటే అందరూ కూడా ముందుకు రారు. కాబట్టి మరి ఎలా వీళ్ళ చేత తాగించాలని చూసినప్పుడు ఉదయం నుంచి లెగిస్తే మన అందరం
కాఫీ, టీ అడుగుతుంటాము. సో భారతదేశంలో ఎక్కువ టీ తాగుతుంటారు. బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చూస్తే ఎక్కువగా కాఫీ తాగుతుంటారు కాబట్టి కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రదేశంలో ఈ యొక్క కాఫీ బీన్స్ ని ప్రీమియం క్వాలిటీ బీన్స్ ని పండించి ఆర్గానిక్ వేలో అదేవిధంగా ఈ యొక్క సలేషియా రెటిక్యులేటా ఏకనాయకంతో పాటు మకూనా కురూరైన్స్ అంటాం, వెల్వెట్ బీన్స్, దాన్ని దూలగొడ్డి అంటాం. సో చిక్కుడు జాతికి చెందింది. ఈ నరాలకి సంబంధించిన సమస్యలకి ఇవన్నిటిని కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇమ్మీడియట్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసిందే 2 బాక్సులు ఉంటాయి. 2 వెరైటీస్ ఉంటాయి, మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. సో ఐ కాఫీ బ్లాక్ అండ్ ఐ కాఫీ క్రీమర్, ఈచ్ బాక్స్ లో 50 సాచెస్ ఉంటాయి. ఎవరైతే మనకి చూస్తే టైప్ 1 డయాబెటీస్ అంటాం, దోస్ హు ఆర్ డిపెండెంట్ ఆన్ ఇన్సులిన్ అంటాం. సో టైప్ 1 డయాబెటీస్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క షుగర్ లెవెల్ 250 అంతకన్నా ఎక్కువ ఉంటే మనం యూజువల్ గా ఈ యొక్క బ్లాక్ కాఫీ రికమెండ్ చేస్తుంటాం. సో ఎవరైతే మనం చూసుకున్నట్టయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనకి టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఆ వాళ్ళకి అలాగే కొంతమంది ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి, ఇంకొంతమంది ప్రివెంటివ్ గా వాడే వాళ్ళకి. సో మనం ఇది ఎట్లా అంటే 50 సాచెస్ ఉంటే ఏం చెప్పాము, 100 to 120 ml ఆఫ్ మనం వాటర్ మనం బాగా బాయిల్ చేసి, సో ఈ యొక్క ప్యాకెట్ ఏదైతే మనకి స్క్రీన్ మీద కనపడుతున్నాయో ఆ శాషిని కట్ చేసి కప్పులో పోసుకొని ఈ బాగా బాయిల్ అయిన వాటర్ ని మనం అందులో పోసి స్పూన్ తోటి స్టిర్ చేసి అటు ఇటు తెరకొట్టుకొని తాగటమే. మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటది, మౌత్ వాటరింగ్ టేస్ట్ అనేది మనకి యొక్క ఐ కాఫీ క్రీమర్ అనేది ఉండటం జరుగుతుంది. బ్లాక్ కాఫీ లైక్ బ్లాక్ కాఫీ అంటే మనకి అట్లానే ఉంటుంది, డికాషన్ లానే. సో ఇది ఎలా కన్జ్యూమ్ చేయాలంటే 30 minutes బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అలాగే 30 minutes బిఫోర్ డిన్నర్ కనుక మనం కన్జ్యూమ్ చేసినట్టయితే ఏదైతే ఆ యొక్క కార్బోహైడ్రేట్ ఏదైతే మనకు ఉందో బాడీకి ఎంత అయితే అవసరం ఉందో అంత మాత్రమే గ్రహిస్తూ అది బ్లడ్ లోకి స్లోగా రిలీజ్ అవటం జరుగుతుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే అప్పటి వరకు వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్న మెడిసిన్ కానివ్వండి లేదంటే ఇన్సులిన్ కానివ్వండి, దాని వలన కంట్రోల్ కి రాని బ్లడ్ షుగర్ డయాబెటీస్ ఏదైతే ఉందో అది ఈ యొక్క ఐ కాఫీ స్టార్ట్ చేయడం దగ్గర నుంచి కూడా మనకి కంట్రోల్ అవటం స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ విధంగా డాక్టర్ అడ్వైస్ తోటి వాళ్ళు డాక్టర్ ఆపేసేయమనే దాకా ఆ యొక్క మెడిసిన్ వాళ్ళు దాంతో పాటు ఐ కాఫీ అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంటే న్యాచురల్ గా యొక్క బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతూ వాళ్ళకు కూడా ఒక స్టేజ్ వస్తుంది, వాళ్ళ బ్లడ్ షుగర్ నార్మల్ కి వచ్చేది. అలాగే బ్లడ్ షుగర్ వలన వచ్చే కాంప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా కౌంటర్ చేయడానికి ఈ యొక్క ఐ కాఫీ మనకి అద్భుతంగా హెల్ప్ అవుతుంది. ఎవరైతే డయాబెటీస్ మెలైటిస్ తో బాధపడే వాళ్ళకి వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఏదైతే వాళ్ళు వాడుతున్న మెడిసిన్ తోటి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అది కంట్రోల్ కి రాని స్థితి నుంచి దానితో పాటుగా ఈ యొక్క ఐ కాఫీ డాక్టర్ చెప్పేంత వరకు ఇది కనుక వాడితే మంచిగా అద్భుతంగా వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ అనే కంట్రోల్ కి వస్తుంది. ఎప్పుడైతే డాక్టర్ ఓకే యూ డోంట్ నీడ్ అన్నాక జస్ట్ బై కన్జ్యూమింగ్ అ కప్ ఆఫ్ కాఫీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్ ద ఈవినింగ్, సారీ, వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ అనేది చాలా మంది మేనేజ్ చేసుకుంటున్నారు. నాకే మోర్ దాన్ 15 కస్టమర్స్ ఉన్నారు. సో ఏదైతే బ్లడ్ షుగర్ నార్మల్ కి వచ్చిందని చెప్పేసిన తర్వాత వాళ్ళ యొక్క మెడిసిన్ అనేది స్టాప్ చేసి ఉదయము సాయంత్రము ఈ యొక్క కాఫీ తాగుతూ వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ ని కంట్రోల్ ఉంచుకున్నారు. దీనికి కూడా ప్రొవిజనల్ పేటెంట్ ఉంది. vivaicoffi.com యాక్సెస్ చేస్తే ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. నెక్స్ట్ ప్రొడక్ట్ ఇన్ అవర్ వెల్నెస్ బాస్కెట్ ఇస్ దట్ ఐ గ్లో అన్టెనిబుల్ బ్యూటీ. అంటే ఎవరైతే ఆ కాదనలేని సౌందర్యాన్ని కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక చాలా అద్భుతమైన ప్రొడక్ట్. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి సాఫ్రాన్ కుంకుమ పువ్వు. మనకి అన్ని చోట్ల జరుగుతుంది కానీ దట్స్ నాట్ ద బెస్ట్ క్వాలిటీ. ద బెస్ట్ క్వాలిటీ ఎక్కడంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో కాశ్మీర్ లోయలో దొరికేది మాత్రమే బెస్ట్ క్వాలిటీ. కంపెనీ అక్కడి నుంచి దాన్ని సోర్స్ చేసుకొని అదర్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ వాడి దీన్ని ఐగ్లో తయారు చేయడం జరిగింది. ఒక బాక్స్ లో 28 సాచెస్ ఉంటాయి, 4 ఫ్లేవర్స్ ఉంటాయి, మ్యాంగో, ఆరెంజ్, స్ట్రాబెరీ అండ్ బ్లాక్ కరెంట్. ఈచ్ సాచె లో 35 grams లిక్విడ్ ఉంటుంది. ఇది యూజువల్ గా ఆఫ్టర్ ఫుడ్ మనం తీసుకోమని చెప్తాము. సో ఏదైతే మనకి బాటిల్ నెక్ లాగుందో అక్కడ మనం దాన్ని కట్ చేసి అందులో ఉన్న 35 grams లిక్విడ్ అనేది మనం బ్రేక్ఫాస్ట్ తర్వాత అలాగే నైట్ డిన్నర్ తర్వాత యూజువల్ డోసేజ్ తీసుకుంటూ, సో మనం గనక ఒక 15 to 30 minutes తర్వాత ఈ యొక్క ఐగ్లో కన్జ్యూమ్ చేసినట్టయితే ఇది ఏం చేస్తుందంటే మనకి స్కిన్ ఏదైతే ఉందో 7 layers ఆఫ్ స్కిన్ యొక్క హెల్త్ దేని మీద ఆధారపడుతుందంటే లివర్ డీటాక్సిఫికేషన్, బ్లడ్ ప్యూరిఫికేషన్.
సో ఏదైతే మనకి ఇది కనుక కన్జ్యూమ్ చేసినప్పుడు లివర్ డీటాక్సిఫై అవుతుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది మనకి అవటం జరుగుతుంది. సో ఈ విధంగా చాలా రకాలైన స్కిన్ ఇష్యూస్ ని, అన్ని రకాల టైప్స్ వాళ్ళు మనం దీన్ని వాడొచ్చు. అంటే నార్మల్ స్కిన్ ఉన్నా, డ్రై స్కిన్ ఉన్నా, ఆయిలీ స్కిన్ ఉన్నా అందరూ కూడా దీన్ని ఎటువంటి ఇది లేకుండా అద్భుతంగా అదర్ కాస్మెటిక్స్ వాడుతున్నా, మెడిసిన్ వాడుతున్నా కానీ దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది 100% న్యాచురల్. ఇది కూడా అన్ని ప్రొడక్ట్స్ కూడా అడ్వాన్స్డ్ ఆయుర్వేద బేసిస్ ప్రకారం తయారు చేసింది. సో దీనికి కూడా ప్రొవిజనల్ పేటెంట్ ఉంది. vivaiblo.com కనుక మనం యాక్సెస్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. ద లాస్ట్ అండ్ ఫైనల్ ప్రొడక్ట్ ఇన్ అవర్ వెల్నెస్ బాస్కెట్ ఏంటి అని కనుక మనం చూసినట్టయితే దట్ ఈస్ ద ఐస్లిమ్. ఐస్లిమ్ అంటే ఇట్స్ అ వెయిట్ మేనేజ్మెంట్. అంటే చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు, అలాగే ఉన్న వెయిట్ మేనేజ్ అవ్వాలనుకుంటారు, కొంతమంది ఉన్న వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటారు. సో కాబట్టి ఇది వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఇందులో FP3 కిచెన్ ఫార్ములా అంటాం, ఫ్యాట్ బర్నర్ 3. అంటే ఇందులో 3 అంశాలు, అంటే కోలియస్ ఫోర్స్కోలి, కర్పూరవల్లి అంటాము, వెయిట్ రిడక్షన్ కి పనిచేస్తుంది. సెసెమమ్ ఇండికం అంటే నువ్వులు అంటాము, ఇది మొండి కొవ్వుని LDL ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే సలేచియా రెటికులేట్, ఇందాక మనము కాఫీలో చెప్పుకున్నాం, యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది. ఈ 3 మనకి ఫ్యాట్ బర్నర్స్ గా మంచి పేరుంది. ఈ 3ని ఇందులో యొక్క ఐస్లిమ్ లో వాడటం జరిగింది అదర్ ఇంగ్రీడియంట్స్ తో పాటు. సో ఇందులో కూడా ఒక 28 ఉంటాయి. ఒక బాక్స్ లో 4 ఫ్లేవర్స్ ఉంటాయి, మ్యాంగో, ఆరెంజ్, చాక్లెట్ అండ్ వెనీలా. ఈచ్ బార్ వచ్చేసరికి 75 గ్రామ్స్ ఉంటుంది, ఈచ్ ఫ్లాట్ టమ్మీ. ఇది నైట్ డిన్నర్ స్కిప్ చేసుకొని ఆ ప్లేస్ లో మనం యొక్క ఫ్లాట్ టమ్మీ కన్జ్యూమ్ చేయాలి. ఆ తర్వాత మన పనులు అయిపోయిన తర్వాత రెస్ట్ లోకి వెళ్ళటమే. ఇది వాడుతున్నప్పుడు మనము కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఎక్స్ట్రా క్యాలరీస్ అనేది తీసుకోకుండా గనక మనం ఉన్నట్టయితే మనకి ఈ యొక్క వెయిట్ ని మేనేజ్ చేసుకోవటానికి మనకి చాలా అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది. సో అలాగే దీనికి కూడా ప్రొవిజనల్ పేటెంట్ అని ఉంది. అలాగే వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు డిన్నర్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ యొక్క ఫ్లాట్ టమ్మీ అనేది తీసుకోవాలి. అలాగే వాళ్ళు ఏదైతే తగ్గించమంటామో క్యాలరీస్ ని, వీళ్ళని క్యాలరీస్ ఎక్కువ తీసుకోమని చెప్తాము. సో ఆ విధంగా వాళ్ళు క్యాలరీస్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే తిన్న ఫుడ్ నుంచి క్యాలరీస్ వస్తాయి, స్లిమ్ నుంచి కూడా క్యాలరీస్ రావడం తోటి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు వెయిట్ గెయిన్ అవడానికి మంచి అవకాశం ఉంటుంది. నేను కూడా చాలా మందికి వెయిట్ లాస్ కి ఇచ్చాను, వెయిట్ గెయిన్ కూడా చాలా మందికి ఇచ్చి మ్యారేజ్ అయ్యేట్టు కూడా నేను చేయటం జరిగింది. సో అటువంటి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీ. సో ఈ మనకి ఈ యొక్క 5 ప్రొడక్ట్స్. సో ఇంటర్నేషనల్ ప్రెసెన్స్ అంటే మనం గనక చూసుకున్నట్టయితే చాలా మంది కూడా అంటారు, సార్ యువర్ ప్రొడక్ట్స్ రేంజ్ ఏంటి అని గనక మనం చూసుకున్నట్టయితే ప్రొడక్ట్ యొక్క రేంజ్ దిస్ ఈజ్ ఇంటర్నేషనల్. అంటే మనం గనక చూసుకున్నట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న అన్ని కంట్రీస్ కు కూడా ఈ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవటం జరుగుతుంది. మనకి ఇంకా చూసుకున్నట్టయితే ఇండియాలో ఒక ప్రైస్ ఉంటది, దానికి ఎక్స్ట్రా వాళ్ళు పే చేసి మరీ అక్కడ పీపుల్ వాడటం జరుగుతుంది. సో ప్రైస్ విషయానికి వస్తే మనకి చెప్పిన అన్ని ప్రొడక్ట్లు కూడా యూనిఫామ్ ప్రైస్ 2997.5 ప్లస్ 100 రూపీస్ లాజిస్టిక్ ఛార్జెస్. కాశ్మీర్ టు కన్యాకుమారి సేమ్ అంటే 3097.5. డైరెక్ట్ సెల్లర్ ప్రైస్ వచ్చేసరికి 2497.5. అలాగే మనం చూస్తే ప్రతి ప్రొడక్ట్ కూడా పాయింట్ వాల్యూ ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ 25 PV. అంటే PV రూపంలో మనకి దాన్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో మనం చూసాం ఇప్పటి వరకు చూసిందంతా మనకి ఏమి కావాలి, అలాగే మన యొక్క కంపెనీ ప్రొఫైల్ ఏంటి, కంపెనీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్. బట్ నౌ కమింగ్ టు ద కోర్ పార్ట్, ఎర్నింగ్ పొటెన్షియల్ 2.5 lakhs పర్ వీక్ ఉంది ఇందులో. సో 2.5 lakhs పర్ వీక్ అని కనుక మనం చూసుకున్నట్టయితే ఒక ఇయర్ కి వచ్చేసరికి 1.3 crore. ఒక నార్మల్ ట్రెడిషనల్ బిజినెస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇన్ ఆర్డర్ టు ఎర్న్ 1.3 crore we are supposed to invest 10 to 15 crores. అది కూడా గ్యారంటీ లేదు, ఎందుకంటే ప్రాఫిట్ వస్తే అది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో కాబట్టి ఇక లిటరల్ గా మనకి 2.5 lakh పర్ వీక్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 3D సపోర్ట్ ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారు ఈ ప్రోగ్రామ్, ఆయన స్పాన్సర్ అంటారు, ఆయన పైన లైన్ ఆఫ్ స్పాన్సర్స్ ఉంటారు, సీనియర్ అసోసియేట్స్, వాళ్ళని సపోర్ట్ ఉంటుంది. తర్వాత ఇండస్ వివాలో మీకు ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ వస్తాయి, అలాగే మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ ఉంది. అలాగే వైబ్రెంట్ వివా అంటే ఈ యొక్క ఆపర్చునిటీ గురించి తెలియజేయటం, ఏమి చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రతిదీ కూడా మనకి యొక్క వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి నేర్పిస్తుంది.
సో ఈ విధంగా 3Ds. నా కమింగ్ టు ఎప్పుడైతే మనం ఈ బిజినెస్ లోకి ఫస్ట్ రాగానే వీఆర్ కాల్డ్ వీవా రీటైలర్ అంటాం. సో మనం ఇక్కడ వీవా బిజినెస్ ఓనర్ అవ్వాలి. ఇక్కడ మనకి 3 వేల్లో మనం వీవా బిజినెస్ ఓనర్ అవ్వచ్చు. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పాపులర్ వే ఏంటి అంటే మనం ఒక 40 ప్రొడక్ట్స్, ఇందాక ఒక ప్రొడక్ట్ కి 25 పీబీ అన్నాం. 40 into 25 అంటే 1000 పీబీ. ఆ తర్వాత సెకండ్ ది 300 పీబీ కూడా ఉంది. సో మనం ఇక్కడ 300 పీబీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకయ్యా అంటే మనం వారానికి 2.5 లక్షలు అంటున్నాం, వీక్ 1.3 అంటున్నాం కాబట్టి సో ఈ మాత్రం టర్న్ ఓవర్ అనేది జరగాలి మనకి బిజినెస్ కి. సో అలా 40 ప్రొడక్ట్స్ కనుక మనం టర్న్ ఓవర్ చేస్తూ ఒక మనము ప్రెసిడెంట్ క్లబ్ మెంబర్ అయినప్పుడు దెన్ మనము ఏమవుతాం అంటే వీవా బిజినెస్ ఓనర్ అనేది అవటం జరుగుతుంది. ఎప్పుడైతే వీవా బిజినెస్ ఓనర్, వీవా రీటైలర్ అంటే ఓన్లీ హీ కెన్ రీటైల్. వెన్ యూ ఆర్ ఎ బిజినెస్ ఓనర్ అయితే దెన్ వీ కెన్ ఓపెన్ ఫ్రాంచైజీస్ ఓపెన్ ఏం చేస్తాం. ఒక పర్సన్ ఈజ్ కాల్డ్ 1 ఫ్రాంచైజీ, రైట్? సో అది ఎట్లా ఆ తర్వాత ఆ ఫ్రాంచైజీ లో జరిగిన టర్న్ ఓవర్ ని బట్టి మనకి ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. సో ఆ 40 ప్రొడక్ట్స్ లిక్విడేషన్ ఎట్లా చేస్తామంటే పర్సనల్ కన్జంప్షన్. మన అందరికి ఈరోజు ఏం చెప్తే హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు లేరు. బట్ అవర్ బ్యూటీ ఏంటంటే మన ప్రొడక్ట్స్ దే ఆర్ ప్రివెంటివ్ ఇన్ నేచర్. సో కాబట్టి ప్రివెంటివ్ గా మనందరం కూడా కన్జ్యూమ్ కూడా చేయాలి కాబట్టి సో అలాగే ఆ తర్వాత మనం ఏంటంటే మన యొక్క సర్కిల్లో వాటిని రీటైల్ చేస్తాం, టేస్టింగ్ పార్టీస్ పెడతాం, డిజిటల్ గా కూడా మనం సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందాక మనం చెప్పాం 1,23,900 ఏదైతే మనం చెప్పుకున్నామో చేస్తే మనకి ఎఫెక్టివ్ గా దానికి కాస్ట్ 99,900 పడుతుంది. ఎందుకంటే మనం 40 ప్రొడక్ట్స్ తీసుకొని ప్రెసిడెంట్ క్లబ్ మెంబర్ అయినప్పుడు కంపెనీ 4 ప్రొడక్ట్స్ మనకి కాంప్లిమెంటరీ ఇస్తుంది. ఒక ప్రొడక్ట్ కి ఇందాకే మనం చూసాం ప్రైస్ చెప్పుకున్నప్పుడు 500 రూపీస్ రీటైల్ రెవెన్యూ ఉంటది. అంటే 40 ప్రొడక్ట్స్ కి 20,000. ఆ విధంగా మనం లెక్కేస్తే రిటర్న్ ఏంటంటే 32% రిటర్న్ అనేది మనకి రావటం జరుగుతుంది. సో హియర్ సింపుల్ అంటే మనం గనక చూసుకున్నట్టయితే నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన చేస్తే కాదనని 5 స్నేహితుల్ని సెలెక్ట్ చేసుకుని ఆయన బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా మనం కూడా మన మీద గౌరవం, మన మీద నమ్మకం ఉన్న మన పీపుల్లో మనం 2 పీపుల్ ని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి యొక్క ఆపర్చునిటీ, మనం చెప్తే నో అని పీపుల్ ని వాళ్ళకి యొక్క ఆపర్చునిటీ అనేది మనం ఇవ్వాలి. సో అలాగే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్, మనకి ఈ యొక్క కమ్యూనిటీ కామర్స్, వీటన్నిటి గురించి కూడా అన్ని ఫేమస్ యూనివర్సిటీస్ లో కూడా వీటి గురించి ఒక సబ్జెక్ట్ రూపంలో, కోర్సు రూపంలో కూడా మనకి తీసుకొచ్చారు. సో అన్ని ఫేమస్ యూనివర్సిటీస్ మనం చూసాం. సో ఇక్కడ తర్వాత మనం ఎప్పుడైతే వీవా బిజినెస్ ఓనర్ అంటే అక్కడ మనం ఏదైతే 40 ప్రొడక్ట్స్ మనం తీసుకున్నప్పుడు అక్కడ మనం స్టార్ అవుతాం. వీవా బిజినెస్ ఓనర్ అంటే స్టార్ అవుతాం. కానీ ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ ర్యాంక్ స్టార్ 250. అంటే మనం చెప్పాం వీవా బిజినెస్ ఓనర్ అయిన తర్వాత మనకి 2 ఫ్రాంచైజీలు ఓపెన్ చేసుకునే అవకాశం ఇస్తుంది. 2 నెట్వర్క్లు. సో ఇక్కడ ఈ యొక్క పర్సన్ ఏం చేసినారంటే ఒక మనకి ఆర్గనైజేషన్ 1 లో ఒక లేడీని, ఆర్గనైజేషన్ 2 లో ఒక సర్దార్జీని, వీళ్ళిద్దరిని కూడా ప్రెసిడెంట్ చేశారు. ఈయన ప్రెసిడెంట్ అయ్యి వాళ్ళిద్దరిని కూడా ప్రెసిడెంట్ చేయటం జరిగింది. సో ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇతనికి కంపెనీ బిజినెస్ ఓపెనింగ్ బోనస్ అని చెప్పేసి కంపెనీ ఇతనికి 10,000 రూపీస్ ఈచ్ పర్సన్ నుంచి 5,000 10,000 రూపీస్ అనేది పే చేయటం జరుగుతుంది. దట్స్ కాల్డ్ బిజినెస్ ఓపెనింగ్ బోనస్, ఫస్ట్ ఇన్కమ్. ఆ తర్వాత ఎవరైతే ఆ లేడీ ఉన్నారో ఆవిడ ఆర్గనైజేషన్ ఏ, ఎవరైతే సర్దార్జీ ఉన్నారో ఆయన ఆర్గనైజేషన్ బి. అదే విధంగా ఎలా వచ్చినా ఎవరైతే ఈ పర్సన్ కి సంబంధం ఉన్నా లేకపోయినా ఆ 4 పీపుల్ ప్రెసిడెంట్లు అయ్యారు. అంటే ప్రెసిడెంట్ అంటే 1000 పీవీ, 1000 into 4 అంటే 4000 పీవీ. అదే విధంగా ఇటు సర్దార్జీ వైపు కూడా 1000 పీవీ into 4 అంటే ఆ 4,000 మ్యాచ్ చేసి కంపెనీ ఆ వీక్ కి, ఇట్స్ ఎ వీక్లీ బిజినెస్, మనకి సాటర్డేతో స్టార్ట్ అవుతుంది, ఫ్రైడేతో ఎండ్ అవుతుంది. సో దానికి గాను 40,000 రూపీస్ అనేది డ్యూయల్ టీమ్ రెవెన్యూ కింద కంపెనీ పే చేయటం జరుగుతుంది. సో ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ ద నెట్వర్క్. ఆ నెట్వర్క్ యొక్క ప్రొడక్టివిటీ మీద ఆధారపడింది, రైట్? సో అదే విధంగా మనం చూసుకున్నట్టయితే మీరు అనొచ్చు, సార్ ఎవరు కూడబడుకొని చేయరు కదా, ఒకే రకంగా ఎట్లా వస్తాయి, హెచ్చు తగ్గులు వస్తాయి.
సో అలా అయినప్పుడు ఏంటి అంటే చూస్తే మనం చూస్తే ఫస్ట్ ఆర్గనైజేషన్ లో 4,000, సెకండ్ ఆర్గనైజేషన్ లో 5,000 అయితే 4,000 మ్యాచ్ చేసి కంపెనీ 40,000 పే చేసి నెక్స్ట్ 1,000 నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ నెక్స్ట్ సెకండ్ లో 7,000 వచ్చింది, ఫస్ట్ లో 10,000 వచ్చింది. ఆ బ్యాలెన్స్ 1,000 కలిపితే 8 ఇటువైపు మ్యాచ్ చేసి 80,000 పే చేసి ఫస్ట్ ఆర్గనైజేషన్ లో ఉన్న 2,000 నెక్స్ట్ వీక్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. తర్వాత ఫస్ట్ ఆర్గనైజేషన్ లో 11,000 వచ్చింది, 11 + 2 13. సెకండ్ ఆర్గనైజేషన్ లో 14,000 వచ్చింది. ఈ 13 అటు మ్యాచ్ చేసి 1,30,000 పే చేసి ఎక్స్ట్రా ఉన్న 1,000 నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. క్యారీ ఫార్వర్డ్ దేని మీద ఆధారపడుతుందంటే నా యొక్క ర్యాంక్ మీద, నా యొక్క ఐడి యాక్టివేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి క్యారీ ఫార్వర్డ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ వెరీ సింపుల్. ఈయన జాన్ డి రాక్ఫెల్లర్, రిచెస్ట్ మ్యాన్ ఇన్ మోడర్న్ హిస్టరీ. ఆయన ఏం చెప్తాడంటే నా ఎఫర్ట్స్ 100% మీద కన్నా 100 మంది యొక్క 1% ఎఫర్ట్స్ మీద నేను ఆధారపడతాను అంటే దట్స్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. దట్స్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. నా మీదే ఆధారపడితే నాకేమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేదంటే నా మూడ్ బాగోపోయినా, ఏది లేదన్నా అది ఇస్తుంది. కానీ అది యాక్టివ్ ఇన్కమే అవుతుంది. కానీ మనందరికి ప్యాసివ్ ఇన్కమ్ కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ కావాల్సిన వాళ్ళందరూ కూడా ఇట్స్ కాల్డ్ నెట్వర్క్, ఫ్రాంచైజీ నెట్వర్క్ అనేది మనకి డెవలప్ అవ్వాలి. సో క్యాపింగ్ ఏంటంటే 2.5 lakhs వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆర్గనైజేషన్ లో మనకి 5,000, సెకండ్ ఆర్గనైజేషన్ లో 5,000 వస్తే మ్యాచ్ చేసి 50,000, 15,000 అయితే మ్యాచ్ చేసి 1.5 lakh, అలాగే 20,000 అయితే మ్యాచ్ చేసి 2 lakhs, అలాగే 30,000 అయితే యాక్చువల్ గా 3 lakhs రావాలి. బట్ హియర్ ఇట్ ఈస్ క్యాపింగ్ 2.5 lakhs per week. సో ప్రతి ఒక్కరికి కూడా 25,000 వాల్యూమ్ పైన ఎక్స్ట్రా వచ్చినా కానీ వాళ్ళకి 25,000 వరకు పే చేసి డ్యూయల్ టీమ్ కింద 2.5 lakhs వరకే పే చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్. ఇందులో కోప్లికెంట్ రెవెన్యూ ఉంటుంది. ఆఫ్టర్ డైమండ్, ఎగ్జిక్యూటివ్ డైమండ్ అనే ర్యాంక్ ఉంటుంది. ఆ తర్వాత అయిన తర్వాత కోప్లికెంట్ కి 1 year పాటు 50,000 రూపీస్ అనేది కోప్లికెంట్ రెవెన్యూ కింద పే చేయడం జరుగుతుంది. ఇండస్ వివా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో 2019, 2021 లో కొన్ని గైడ్ లైన్స్ డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి ఇచ్చింది. దాని ప్రకారం ఎవ్రీ స్టేట్ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చుకోవడం జరిగింది. అలాగే చూస్తే అస్సాం స్టేట్ కొన్ని 2 కంపెనీస్ ని గుర్తించింది. ఆ 2 కంపెనీస్ లీగల్ అని చెప్పేసి అందులో ఇండస్ వివా కూడా ఉంటుంది జరిగింది. ఇట్స్ ఎ ప్రైడ్ మూవ్మెంట్ ఫర్ ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ రివార్డ్స్ ఉంటాయి మనకి. సో ఏంటి అయ్యాను కనుక మనం చూస్తే ర్యాంక్స్ ఉంటాయి. ఫస్ట్ నేను స్టార్ చెప్పాను, 40 ప్రొడక్ట్స్ నేను టర్న్ ఓవర్ చేసి ఆ తర్వాత నేను స్టార్ అవుతాను ప్రెసిడెంట్ అయిన తర్వాత. తర్వాత స్టార్ టు 50 అవ్వాలంటే నేనేం చేశాను, నేను చెప్తే నో అనే 2 పీపుల్ తీసుకొని 2 ఆర్గనైజేషన్ లో చెరొకల్ని నేను ఎంప్లాయ్ చేశాను. ఆ నెట్వర్క్ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఎవ్రీ వీక్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ బికాస్ ఆఫ్ బేసింగ్ ఆన్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఆ యొక్క నెట్వర్క్ మీద వస్తుంది. తర్వాత స్టార్ 500 ర్యాంక్ ఉంటుంది. స్టార్ 500 ర్యాంక్ అంటే ఏదైతే ఆర్గనైజేషన్ 1 లో 10 స్టార్స్, ఆర్గనైజేషన్ 2 లో 10 స్టార్స్ మనం కనుక మనకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకి స్టార్ 500 అవుతారు. అప్పుడు ఏంటంటే 5 lakhs రూపీస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది అప్లికెంట్ అలాగే కోఅప్లికెంట్ కి శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా కంపెనీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్టార్ 1000 అంటారు. ఆ 10 మందితో కలిపి స్టార్ 500 అయిన వాటికి ఇంకా ఎనదర్ 15 అంటే మొత్తం 25 స్టార్స్ ఆర్గనైజేషన్ 1 లో, ఆర్గనైజేషన్ లో 25 స్టార్స్. అదే విధంగా స్టార్ అయిన తర్వాత నుంచి పర్సనల్ టర్న్ ఓవర్ ఒక 600 పీవీ అనేది మనం చేస్తే 24 ప్రొడక్ట్స్ రీటైల్ చేస్తే అప్పుడు స్టార్ 1000 అంటారు. అప్పుడు ఏంటంటే 3 days 2 nights ఒక రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంపెనీ మనకి కండక్ట్ చేస్తుంది. ఎక్కడ అంటే ఒక 5 star ప్రాపర్టీ బెంగళూరులో. అది యూజువల్లీ షెరటాన్ గ్రాండ్ అంటారు. బట్ ఒక 5 star ప్రాపర్టీలో మనకి జరగటం జరుగుతుంది. అప్లికెంట్ కి కోఅప్లికెంట్ కి ఇద్దరికి కూడా 3 days 2 nights, రైట్. సో ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్టు ఇక్కడ నుంచి ఎగ్జిక్యూటివ్ ర్యాంక్స్, రూబీ ర్యాంక్ నుంచి థాయిలాండ్, ఇక్కడ నుంచి ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ స్టార్ట్ అవుతాయి. అప్లికెంట్ కోఅప్లికెంట్, డిఫాల్ట్ కోఅప్లికెంట్ ఇద్దరిని కూడా కంపెనీ పంపిస్తుంది. లాడ్జింగ్, బోర్డింగ్, అలాగే ఫ్లైట్ టికెట్స్ అన్ని కూడా కంపెనీ భరిస్తుంది. తర్వాత పర్ల్ ఎగ్జిక్యూటివ్ అయితే మలేషియా, ఆ తర్వాత ఎమరాల్డ్ అయితే ఉజ్బెకిస్తాన్, ఆ తర్వాత సఫైర్ అయితే దుబాయ్, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ డైమండ్ అంటాము.
సో మనకి చూసుకున్నట్టయితే రూబీ అంటే 2.5 lakhs, ఆ తర్వాత మనకి పర్ల్ అంటే 7.5 lakhs, ఆ తర్వాత మనం ఎమరాల్డ్ అంటే 20 lakhs అండ్ అబోవ్, ఆ తర్వాత మనం సఫైర్ చూస్తే 50 lakhs. బట్ ఎగ్జిక్యూటివ్ డైమండ్ అంటే 1 crore అనేది మనం ఎండ్ చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ డైమండ్ అంటారు. ఇక్కడ సింగపూర్ అలాగే స్టార్ క్రూస్ అనేది విత్ డిఫాల్ట్ పబ్లికెంట్ తోటి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత బ్లూ డైమండ్ అంటారు, చైనా పంపిస్తుంది కంపెనీ. తర్వాత ఎగ్జిక్యూటివ్ పర్పుల్ డైమండ్, తర్వాత సౌత్ ఆఫ్రికా. తర్వాత ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్ అంటే యూరోప్. రీసెంట్ గా జనవరిలో చాలా మంది డైమండ్స్, ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళటం జరిగింది. తర్వాత బ్లాక్ డైమండ్ అంబాసిడర్. సో బ్లాక్ డైమండ్ అంబాసిడర్ ఈ రోజున మన ముందుకి రాబోతున్న కీనోట్ స్పీకర్ గా వన్ ఆఫ్ ద లెజెండరీ పర్సన్ ఐ వుడ్ సే ఆ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ కూడా మన ముందుకు రాబోతున్నారు. బ్లాక్ డైమండ్ అంబాసిడర్ అంటే మేల్ కి అయితే ఈ యొక్క రింగు, లేడీకి అయితే ఆ పెండెంట్ ఇవ్వడం జరుగుతుంది. లేడీకి పెండెంట్, అలాగే 10 lakhs క్యాష్ రివార్డ్ కూడా ఇవ్వడం. తర్వాత రాయల్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ ర్యాంక్ చేస్తే పోర్షే, బ్రాండ్ న్యూ పోర్షే కారు. సో అలాగే మనకి చూస్తే యుఎస్ఏ కి కూడా ట్రిప్ ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత ఇంపీరియల్ బ్లాక్ డైమండ్ అంటే 1 kg గోల్డ్ కంపెనీ ఆల్రెడీ మనకి దాన్ని డిస్ప్లే కూడా చేయడం జరిగింది ఒక మీటింగ్ లో. 24 క్యారెట్. అలాగే ఇంపీరియల్ బ్లాక్ డైమండ్ అయినప్పుడు టు రాయల్ కరేబియన్ ఐకాన్ ఆఫ్ ద సీస్ అని చెప్పేసి ద వరల్డ్ లార్జెస్ట్ క్రూజ్ షిప్ అన్నమాట. ఆ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది డిఫాల్ట్ అప్లికెంట్ కి. తర్వాత క్రౌన్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ ద లాస్ట్ ర్యాంక్ అయితే బుర్జ్ ఖలీఫాలో మనకి ఒక ఫ్లాట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి స్పేస్ ట్రిప్ కూడా, బ్లూ ఆర్జిన్ స్పేస్ ట్రిప్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం అన్ని చూసాము. వెన్ ఇట్ కమ్స్ టు కంపెనీ యొక్క స్పెషాలిటీలో మనం చూస్తే, సో ఫార్ కంపెనీ హ్యాస్ పెయిడ్ మోర్ దాన్ 1,500 crores పే చేసింది ఈ యొక్క 12 years లో. ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మొత్తం ఇందాక నేను చెప్పినట్టు 9 steps ఆ ర్యాంక్స్ వైజ్ గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. కరోర్పతి అవ్వాలంటే 9 steps అని. నౌ చాలా మంది కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్ని చెప్పారు బాగుంది, ఎంత మంది అచీవర్స్ ఉన్నారు, ఇప్పటి వరకు ఎంత మంది సక్సెస్ అయ్యారు, ఎంత మంది కోటీశ్వరులను తయారు చేశారు అనేది యూజువల్ గా ఎక్కువ మంది అడిగే క్వశ్చన్. నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు 108 మంది కోటి, ఆ తర్వాత అదే విధంగా 22 కోట్ల పైన సంపాదించిన పీపుల్ ఉండటం జరిగింది. వీళ్ళందరి యొక్క ఇన్వెస్ట్మెంట్ లిటరల్లీ జీరో అని చెప్పాలి. కొంతమంది 100 PV టర్న్ ఓవర్ చేసి వచ్చిన్నారు, కొంతమంది 300 PV టర్న్ ఓవర్ చేసిన వాళ్ళు, చాలా మంది 1000 PV టర్న్ ఓవర్ చేసి వచ్చిన వాళ్ళే. అది ఇట్స్ ఎ టర్న్ ఓవర్, ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్, రైట్? సో అదే చూస్తే స్టేట్ వైడ్ గా కూడా మనకి ఇచ్చారు. నిజంగా నేను చెప్తున్న, వీళ్ళందరిలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకొని వాళ్ళు ఉన్నారు, తక్కువ ఏజ్ వాళ్ళు ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, నార్మల్ మన స్టేట్స్ లాంటి నుంచి ఉన్నారు, మనకి ఏదైతే నార్త్ ఈస్ట్ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేని ప్లేసెస్ నుంచి కూడా ఉన్నారు. ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ ద ఆపర్చునిటీ యొక్క వాల్యూ. 0% ఇన్వెస్ట్మెంట్ తోటి జస్ట్ ఒక ఐడియా బేస్ తోటి చేసే బిజినెస్, దిస్ ఇస్ వండర్ఫుల్ బిజినెస్. నౌ కమింగ్ టు ద ఇండస్ట్రీ, వివా ఈస్ కమిటెడ్ టు క్రియేట్ 1,000 crorepati's బై 2030. అంటే ఫస్ట్ 100 అవటమే కష్టం, ఆ తర్వాత ఈజీగా మల్టిప్లై, ఈజీగా డూప్లికేషన్ అవుతుంది. బట్ ఈ రోజున కొత్తగా వచ్చిన మీరు కూడా డెసిషన్ తీసుకున్నా ఆ యొక్క 1,000 crorepati's లో ఉండే అవకాశం ఉంటది. నౌ ద క్వశ్చన్ ఈస్, ఆర్ యూ రెడీ టు బి వన్ అమాంగ్ దెమ్? సో దట్స్ ద క్వశ్చన్. సో చాలా మంది చెప్తారు, సార్ స్టార్ట్ చేయాలంటే నాకు టాలెంట్ లేదో, లేకపోతే నాకు ఇంగ్లీష్ రాదో, లేకపోతే నాకు డిగ్రీ లేదో. ఏమి అవసరం లేదు సార్, ఏం అవసరం లేదు. ఎందుకయ్యా అంటే, హియర్ వి డోంట్ నీడ్ ఎనీ క్వాలిఫికేషన్స్, హియర్ వి నీడ్ ఓన్లీ క్వాలిటీస్, రైట్? సో క్వాలిటీస్ మాత్రమే చూస్తారు ఈ యొక్క ఆపర్చునిటీలో. 18 years నిండి ఏదైతే కేవైసీ సబ్మిట్ చేసి ఈ యొక్క బిజినెస్ అండర్టేక్ చేయొచ్చు. సో ఈ విధంగా 0% ఇన్వెస్ట్మెంట్ తోటి మనకి వీక్లీ 2.5 lakhs తీసుకునే అవకాశం ఉందంటే, జస్ట్ ఎగిరి గంతేసి బిజినెస్ స్టార్ట్ చేయటమే కేవైసీ ఇచ్చేసి. సో ఇందాకే నేను చెప్పాను,
డీసీ ఇవ్వాలి. సో అవన్నీ ఇచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేయటమే. అలాగే కాంపెన్సేషన్ ప్లాన్ గురించి మీకు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే మీకు మీరు ఎవరైతే ఇన్వైట్ చేశారో మీరు ఐడియా కానీ చెప్తారు ఎలా ఏంటి అనేది కూడా. సో ఫర్ ద రైట్ కాజ్, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. ఇందాక నేను మీకు చూపించినప్పుడు అవర్ హెడ్ ఆఫీస్ చూపించాను, 36 జయమహల్ ఎక్స్టెన్షన్, నంది దుర్గా రోడ్. అందులో ఒక ఫ్లోర్ లో డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కోసం ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఒక స్కూల్ కూడా రన్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఇండస్ వివా ఎర్లీ లర్నింగ్ సెంటర్. ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఇనిషియేటివ్. సో అది ఇండస్ వివా ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. సో అది ప్రస్తుతానికైతే మనకి ఆ యొక్క స్టేట్ లో ఉంది. షార్ట్లీ దాన్ని కూడా వేరు వేరు స్టేట్స్ లో కూడా చేయాలనే ఆలోచనలో కంపెనీ ఉంది. సో దిస్ ఈస్ ఫర్ ద రైట్ కాస్ట్. సో నౌ ద ఎర్నింగ్ పొటెన్షియల్ 2.5 lakhs. ఎప్పుడైతే మనం గట్టిగా డిసైడ్ అయ్యి ఒక 90 days ఫోకస్ చేసినా ఈ యొక్క ఇన్కమ్ వీక్లీ 2.5 lakhs వచ్చే అవకాశం ఉంటది. అది ఎలా ఏంటి అనేది మీరు ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళతో కూర్చుంటామని చెప్తారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇది ఈ యొక్క ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ విత్ మీ. సో